అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. హాయ్ టు ఆల్. ట్రైలర్ చాలా 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 బాగుంది. మా ఎడిటర్ చోటా గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు చాలా మంచి సినిమా అని. ఈ బైక్కి హనుమంత స్వామికి ఏదో లింక్ ఉన్నట్టుంది. పాన్ ఇండియా రేంజ్లో సీజీ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సీజీ బాగుంటుందా? ఈ సీజీ చూసి షాక్ అయిపోయాను. ఈ సీజీ ఎవరు చేశారో ఏంటో అర్జెంట్గా కనుక్కోవాలి. అవినాష్ గారి ఫాదర్ నాకు మంచి ఫ్రెండు. ఆయన హీరో అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళ కొడుకుని హీరోని చేశారు. ఇప్పుడు వచ్చినాకే తెలిసింది అవినాష్ డైరెక్టర్ కూడా అని. ఎక్కడ డైరెక్టర్ అంటే అవినాషే డైరెక్టర్ అని చెప్పారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. రెండు చేసావు. మీ నాన్నగారికి మంచి గౌరవాన్ని తేవాలి ఈ సినిమాతో. అండ్ కొత్త ప్రొడ్యూసర్ మా శాంతను ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఖర్చు ఎక్కువ పెట్టి చాలా పెద్ద బడ్జెట్ అయింది. 8 to 10 crores దాకా ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా తీశాడు సినిమా. యాక్చువల్గా ఈ సినిమా క్రిస్మస్కి రిలీజ్ అవ్వాలి. ఈ ఉన్న సినిమాల హడావుల్లో ఈ సినిమా ఉన్న 10 సినిమాల్లో ఒక సినిమా అవ్వకూడదని కొత్త న్యూ ఇయర్ January 1కి రిలీజ్ డేట్ మార్చుకున్నారు. ఈ సినిమాకి ఏదో కష్టం వస్తూనే ఉంది. వానరా అని టైటిల్ పెట్టుకున్నారు. సెన్సార్లో చిన్న ఇష్యూ వచ్చింది. ఇప్పుడు వనవీర్గా మార్చారు. మీడియా మిత్రులందరూ వానరా అనే టైటిల్ని వనవీర్గా మారింది. ఇది అందరినీ ప్రేక్షకుల దగ్గరికి, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీడియా మిత్రులదే. ఇప్పుడు నేను వచ్చిన లాస్ట్ ఫ్రైడే సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. చిన్న సినిమాలు ఎంత ఆడితే ఇండస్ట్రీకి అంత బాగుంటుంది. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టి మా ప్రొడ్యూసర్ ఇంకా 2-3 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే మా యంగ్ హీరో అండ్ డైరెక్టర్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలి జర్నీ అని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన సిమ్రాన్ చౌదరి, మా ఎడిటర్ చోటా కే ప్రసాద్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.